గ్రామంలో గొర్రెలను కాచుకునే ఒక పిల్లవాడు ఉండేవాడు. తుంటరి కుర్రాడికి ఒక ఆలోచన వచ్చింది. గొర్రెలు మేపుకునే కుర్రవాడి ఆలోచన ఏమిటంటే, ప్రశాంతంగా పొలాల్లో పనిచేసుకుంటున్న గ్రామస్తుల్ని ఆటపట్టించాలి అనుకున్నాడు. రక్షించండి, రక్షించండి, నా గొర్రెలను తోడేలు ఎత్తుకుపోతుంది, రండి కాపాడండి, రండి కాపాడండి. కుర్రాడి అరుపులు విన్న గ్రామస్తులు గొర్రెలను కాపాడాలని పరుగు తీశారు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులకు ఆ పిల్లవాడు ఆట పట్టించాడని అర్థమైపోయింది. మరుసటి రోజు కూడా కుర్రాడు అలాగే చేయడంతో వాళ్ళు చాలా విసుగు చెంది వెళ్ళిపోయారు. గ్రామస్తులు వెళ్ళిన కొద్దిసేపటికే పిల్లాడికి తోడేలు కనిపించింది. అరుస్తూ రక్షించండి, కాపాడండి, రక్షించండి, కాపాడండి అని అరిచాడు. పిల్లాడు మనల్ని ఆట పట్టిస్తున్నాడు అని అనుకుని గ్రామస్తులు పిల్లాడి మాటలను పట్టించుకోలేదు. తోడేలు గొర్రెలను చంపి తీసుకొని వెళ్ళింది. ఆట విడుపుగానో అల్లరిగానో అబద్ధం చెప్పిన కుర్రాడి మాటలను నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. పిల్లవాడి వెకిలి చేష్టలు అబద్ధం చెప్పడం వలన జరిగిన నష్టాన్ని తెలుసుకున్నాం. ఎప్పుడూ సత్యంనే పలకవలెను. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సత్యమును వీడరాదు. నిజంను చెప్పవలెను. నిజాయితీగా జీవించవలెను.